కని విని ఎరుగనంత స్థాయిలో రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి కారణమైనటువంటి తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ లచ్చిరెడ్డి గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ రామకృష్ణ గారికి, నాతోటి మా టీజీఆర్ఎస్ఏ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బాణాల రామరెడ్డి గారికి, రమేష్ పాక గారికి, రాధా మేడం గారికి, సుజాత చౌహాన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరెవరిదన్న మర్చిపోతే క్షమించండి, అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ వేదిక దగ్గరికి రాగానే చాలా జిల్లాలు తిరుగుకుంటూ వస్తున్న సందర్భంలో ఈ వేదికని ఆర్గనైజ్ చేసిన విధానం కానీ ఇక్కడ ఈ స్టేజ్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దల సార్ కానీ చాలా అద్భుతమైనటువంటి క్రమశిక్షణతోటి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ క్రమశిక్షణకు, ఈ నిబద్ధతకు ఖచ్చితంగా చారిత్రక నేపథ్యం ఉండి ఉంటుందని నేను భావిస్తున్నా. ఈ గాలిలో, ఈ నీటిలో కూడా ఆ యొక్క చారిత్రక నేపథ్యం తాలూకు ఆనవాళ్ళు అయితే నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ చరిత్ర మొత్తం కూడా భూమి కేంద్రీకృతంగా ఉంటుంది. అది మన సమ్మక్క సారక్క చరిత్ర దగ్గర నుంచి మొదలు పెడితే 14వ శతాబ్దంలోని సమ్మక్క సారక్క వారి యొక్క పోరాటం కూడా భూమి పైన, సహజ వనరుల పైన వాళ్ళకున్న హక్కుల కోసమే జరిగింది. అదేవిధంగా సమ్మక్క సారక్క పోరాటం కూడా మనకు స్త్రీ సాధికారత కూడా ఒక చిహ్నంగా ఉన్నాయి. అదేవిధంగా అత్యంత విజయవంతంగా కాకతీయ సామ్రాజ్యాన్ని నడిపినటువంటి రుద్రమాదేవి భారతదేశ చరిత్రలోనే అత్యంత సమర్థవంతంగా సామ్రాజ్యాన్ని నడిపినటువంటి రుద్రమదేవి కూడా మనకు ఒక మహిళా సాధికారతకు ఒక చిహ్నంగా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక మహిళ కూడా మనకు ఆ చైతన్యం తాలూకు ఛాయలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నందుకు, దాంట్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు నాకు సంతోషంగా ఉంది. ఈ భాగస్వామ్యంలో లచ్చిరెడ్డి సార్ గారి యొక్క తోడ్పాటు లేకపోతే నేను ఈ భాగస్వామ్యంలో పాలు పంచుకునేవాడిని కాదు. కాబట్టి సార్కు మళ్ళీ ఒకసారి పోయిన దగ్గరల్లా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, మళ్ళీ కూడా ఇక్కడ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సమ్మక్క సారక్క భూమి పైన పోరాటానికి పరంపరగానే తెలంగాణ సాయుధ పోరాటం కూడా భూమి కేంద్రీకృతంగా జరిగింది. ఆ భూమి కేంద్రీకృతంగా జరిగినటువంటి పోరాటంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు కానీ, సాక లైలమ్మ కానీ, దొడ్డి కోమరయ్య కానీ వాళ్ళందరూ కూడా ఈ జిల్లా నేపథ్యం ఉన్న వాళ్ళు కావడం కూడా ఇది కాకతాళీయం ఖచ్చితంగా కాదు, ఆ చరిత్ర వారసత్వాన్ని తీసుకోవడం అని చెప్పేసి నేను భావిస్తున్నా. ఆ తర్వాత 70-80 దశకంలో వచ్చినటువంటి ఉద్యమాలు కూడా భూమి కేంద్రీకృతంగా జరిగినాయి. దానికి నాయకత్వం వహించినటువంటి చంద్రపుల్లారెడ్డి గారు కానీ, నాగిరెడ్డి గారు కానీ వారు కూడా మీకున్న ఈ చైతన్యానికి వారు దోహదం చేసిరని భావిస్తున్నాను. ఆ పరంపరనే ఇప్పుడు మనకు లచ్చిరెడ్డి సార్ గారు కూడా కొనసాగిస్తున్నారు. నేను వాళ్ళ సరసన సార్ని అయితే చేర్చదలుచుకున్నా. ఖచ్చితంగా వాళ్ళ సరసన చేరడానికైతే సార్కు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తున్నా. ఎందుకంటే సార్ యొక్క పోరాటం కూడా భూమి కేంద్రం కాబట్టి మనము అనేక సంవత్సరాలుగా, శతాబ్దాలుగా భూమి కేంద్రీకృతంగా పోరాటాలు చేసి భూమి పైన సాధించుకున్నటువంటి హక్కులు అయితే ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను కూడా అన్నిటిని కూడా లాగేసుకొని అనుభవదారు కాలం అని చెప్పేసి దాన్ని తొలగించేసి పహానీలో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఈ హక్కులని, వీటన్నిటిని కూడా గుంజుకున్నటువంటి సందర్భంలో తిరిగి ఆ హక్కులను మనం తిరిగి తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని రకాల కృషి కూడా అన్ని రకాలుగా సార్ చేయడం జరిగింది. మిత్రులందరూ ఆ విషయాలన్నింటినీ కూడా ప్రస్తావించారు. అది గ్రామ రెవెన్యూ పాలన కానీ, లేకపోతే భూభారతి చట్టం కానీ అన్నీ కూడా కేవలం రెవెన్యూ ఉద్యోగుల్ని ఎంపవర్ చేయడం కోసం మాత్రమే కాదు, అది ప్రజల్ని కూడా ఎంపవర్ చేయడము, ఒక నిరక్షరాస్యులైనటువంటి ఫార్మర్స్ని కూడా ఎంపవర్ చేయడం, వాటిని కూడా సాధికారులు చేయడంగా మాత్రమే భావించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మనం చేయాల్సింది ఏమి లేదు, కావాల్సినంత మద్దతు ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఉంది. ఇంకా ఏమైనా కావాలంటే లచ్చిరెడ్డి సార్ నేరుగా రెవెన్యూ మంత్రి దగ్గర కానీ, చీఫ్ సెక్రటరీ గారి దగ్గర కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ కూర్చొని సమస్యల్ని ప్రస్తావించి వాటికి పరిష్కారాలు తేయగలడు. కాబట్టి